కూటమి ప్రభుత్వం గెలుపుకు వాడబలిజలు ఐక్యతతో ప్రముఖ పాత్ర పోషించడం జరిగిందని కాకినాడ నగర వాడబలిజ మత్స్యకార సంక్షేమ సంఘ అధ్యక్షులు నీలపల్లి కామరాజు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ వెంకటనగర్లో గల ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణ నివాసంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణ దంపతులు వారు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ నగర వాడబలిజ మత్స్యకార సంక్షేమ సంఘ అధ్యక్షులు నీలపల్లి కామరాజు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తున్న వాడబలిజల సామాజిక వర్గ అభివృద్ధికి సోపానంగా త్వరలో శాసనమండలి చైర్మన్ పదవి ముగిస్తున్న తరుణంలో ఆ స్థానంలో శాసనమండలి చైర్మన్గా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీని ప్రకటించి శాసనమండలిలో వాడబలిజలకు గౌరవస్థానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర వాడబలిజల సంఘాలకు కామరాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు బడే గోవిందరావు, ఉపాధ్యక్షులు వరిపల్లి శివాజీ, చొక్కా నానాజీ, గంపల కళ్యాణ్, సెక్రటరీగా గరికిన సతీష్ బాబు, జాయింట్ సెక్రటరీ కొండ్రా దుర్గాప్రసాద్, ట్రెజరర్ పిరాది మంగరాజు, జాయింట్ ట్రెజరర్ దోడా సత్యానందరావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఎంపవర్మెంట్ వైపు యూతే కాదు, పెద్దలే కాదు, అందరూ కూడా ఒక ముందడుగు వేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు అన్నది రేపు డెవలప్మెంట్ సూచిస్తుంది. అంటే మనం ఈరోజు వేసిన అడుగు రేపు తరతరాలకి ఉపయోగపడాలని చెప్పి, అలాగే అందరూ యూత్ పెద్దవాళ్ళు అందరూ కూడా, నా సోదరులు అందరూ కూడా కలిసి ఉండి మంచి చేసి మన పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా ఆయు ఆరోగ్యం అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, అలాగే వ్యాపారంలో కూడా వృద్ధి చెంది పైకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. వాడబలిజీ కులాన్ని ముందుకు తీసుకెళ్తామనేసి వాడబలిజీ అసోసియేషన్ ఫామ్ అవ్వడానికి మా ఎమ్మెల్సీ గారు చాలా సపోర్ట్ చేశారండి. మా కులాన్ని కాకినాడలో 35,000 మంది వాడబలిజీ కులస్తులు ఉన్నారు. అలాగే కోస్టల్ బెల్ట్ అంతా వాడబలిజీ కులస్తులు ఉన్నారండి. ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం గారు నియోజకవర్గంలో వాడబలిజీ మత్స్యకారులు చాలామంది ఉన్నారు. అలాగే మా ఫస్ట్ ప్రపోజల్ ఏంటంటే అండి, రాబోయే సంవత్సరంలో చైర్మన్ ఖాళీ అవుతుందండి. అది మా మేడం గారికి కూటమికి ప్రభుత్వం ఇస్తుందనేసి మేము ఆశిస్తున్నాం.